ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో కొప్పారపు గోపాలకృష్ణమూర్తి గారి యొక్క వ్యాసం. అదేమంటే భక్త రక్షకుడు. దీని గురించి తెలుసుకుందాం. సాయిరామ్. నేను శ్రీ సత్యసాయి బాబా వారిని విని కొద్ది కాలమైనది. అది కూడా నా ద్వితీయ పుత్రుడు పుట్టపర్తి సమీపమున ఉద్యోగరీత్యా నివసించుటచే వారి మూలమున ఆ మాత్రము వినగలిగితిని. శ్రీవారి మహిమాతిశము విని కూడా నమ్మజాలకపోతిని. 1/3/65 మహాశివరాత్రి నాడు శ్రీవారు అఖండ విభూతిచే షిరిడీ సాయి విగ్రహమును అభిషేకించుట, అదే రాత్రి 9 గంటలకు ఆత్మలింగము వెలిపరచుట ప్రత్యక్షముగా చూచి నా కుమారుడు నాకు విభూతి పంపుచూ ఉత్తరం రాసినాడు. అప్పుడు నా మనస్సు వారి దర్శనమునకు ఉవ్విళ్ళూరినది. మే నెలలో పుట్టపర్తి ప్రశాంతి నెలము దర్శించి తిని. కానీ నా దురదృష్టవశాత్తు అప్పుడు బాబావారు లేరు. ధర్మిల 27/7/65 గురు పూర్ణిమ నాడు నా కుమారుడు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో శ్రీ స్వామివారి, మీ అమ్మగారి కడుపులో 3 రాళ్ళు ఉన్నాయి, అవి కదిలేటప్పుడు చాలా బాధ కలుగుతున్నాయి, నేను ఔషధం ఇస్తాను అని చెప్పి 10 పొట్టములు ఇచ్చినారట. వాడు 2 ఉంచుకొని 8 పొట్లాలు మాకు పంపినాడు. అవి మాకు పోస్టులో వచ్చినాయి. కవరు చేతిలో తీసుకుని చూడగా మా ఇంటి గల చంద్ర మౌళీశ్వర స్వామి వారి దేవాలయంలో గంటలు తమంతర తామే అవి మ్రోగినవి. ఆనందముతో ఆ పొట్టములు నా అర్ధాంగి పుచ్చుకున్నది. అంతకుముందు 6 సంవత్సరముల నుండి బాధించుచు పైకి కూడా దోసకాయల వల్లే కనిపించుచు ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఎన్నో ఔషధములు సేవించనను తగినటువంటి 3 పిల్లలు పూర్తిగా మటుమాయమైనాయి. కానీ మధ్య వేళ కుంకుడు గింజంత నిలిచి ఉన్నది. అది అయితే మా 2 పొట్లాలు తిరిగిన కారణము చే అని తలంచి బాబావారి మహిమను అమితముగా ఆనందించి తిని. తిరిగి నేను ఆగస్టు నెలలో పుట్టపర్తి వచ్చి శ్రీ బాబావారిని దర్శించి తిని. భగవంతుడేనని పూర్తి నమ్మకము కలిగినది. శ్రీవారు నా యందు అమృతవాశ్రమతో అభయం ఇచ్చి ప్రసాదము స్వయముగా ఇచ్చి నా నొసటి నిండా పూసి దోసుల్లో కూడా వర్షించరి. అప్పటి నుండి ఇంటి దేవుని మందిరంలో శ్రీవారి ఫోటో నిలిపి నిత్య పూజా నైవేద్యాలు జరుపుకుంటున్నాము. దసరా పండుగ వెళ్ళిన మరునాడు భక్తులం అందరము చూస్తుండగా మరలా నా అర్ధాంగికి శేషించినటువంటి పిల్ల కదలి పుట్టలావై ఒక శ్వాసతో నిలువజాలని బాధ కలిగినది. మేమందరము కూడా సాయినామ ధ్యానము చేయుచుంటిమి. ఇంతలో ఒక 10-11 సంవత్సరముల బాలుడు వచ్చి బా 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 అంటే 3 సార్లు పొట్ట మీద కొట్టినాడు. మేము తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. నా అర్ధాంగి లేచి హాయిగా బాధపోయిందని చెప్పి తిరిగినది. ఆ కొంచెము పిల్ల కూడా కనపడకుండా పోయినది. తదుపరి నాకు వీపున మేహవ్రాణం లేచినది. ఆపరేషన్ కూడా జరిగినది. చాలా బాధ కలిగించినది. అందుకు ముందు నుంచే బాబా వారిని ధ్యానిస్తూ పూజిస్తున్నాం కాబట్టి వారిని తలంచుతున్నాను. అది కొంచెము మానసాగినది. ఇంతలో దాని ప్రక్కన 2 పుండ్లు బాగా కుదులు కట్టి మునలు లేచినాయి. బాధ కలిగినది. భక్తులందరూ చుట్టూ జీవించను అనేటువంటి భయంతో దుఃఖిస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తూ రాత్రి 11 గంటల దాకా మంచము చుట్టూ ఉన్నారు. రాత్రి 1 గంట సమయంలో శ్రీ బాబావారు నా మంచము దగ్గర నిలిచి, ఎక్కడికో పోవద్దు, భయం లేదు, పోయినాయి అని నా వీపు మీద తమ హస్తముతో తుడిచినారు. నేను తిరిగి చూసేసరికి సరే లేరు. నా అర్ధాంగికి అదే సమయంలో కనిపించి, ఏడవకు, భయం లేదు, పోయినది అన్నారట. ఇంతలో నిద్ర లేచి నాకు హాయిగా నిద్ర పెట్టినది. ఉదయం లేచే వరకు ఆ పండ్లు మాయమై గుర్తు కూడా లేకుండా శరీరంలో కలిసిపోయినాయి. ఈ అపార కరుణామృత వృష్టికి అందరము కూడా ఆనందభరితమయ్యాము. మేము అనగా భక్తులం కొందరము గురువారం రాత్రి శ్రీవారి అష్టోత్తర శతనామముల పారాయణముగా వేయించి సాయిబాబా భజనగా వేస్తున్నాము. 1/1/66 తేదీన భజన కాలం అందరము చూస్తూ ఉండగా పటము ముందు విభూతి పట్టం వచ్చి పడినది. అది తీసి కళ్ళకద్దుకొని విప్పి అందరము నొసట ధరించి నోట వేసుకున్నాము. ఏమి ఆ వాసన, ఎంత మధురము! గంట సేపటి వరకు నూరు తీపిపోలేదు. ఇట్లా ఎందరు భక్తులను కటాక్షించున్నారు. భక్త రక్షణార్థం అవతరించినటువంటి భగవంతుడే శ్రీ సత్యసాయి బాబా. ఇట్లు కొప్పారపు గోపాలకృష్ణమూర్తి. సాయిరామ్. భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా, భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా, భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా, భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా, పాలనేత్ర శూలధారి సాయి శంకరా, పాలనేత్ర శూల
शूलधारि साई शंकरा बालनेत्र शूलधारि साई शंकरा बालनेत्र शूलधारि साई शंकरा भस्मभूषितांग साई चंद्रशेखरा भस्मभूषितांग साई चंद्रशेखरा सामगान प्रियकरा साई सुंदरा सामगान प्रियकरा साई सुंदरा सामगान प्रियकरा साई सुंदरा सामगान प्रियकरा साई सुंदरा हर 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 शिव शंभो नटन शेखरा 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 भक्तिवास साई देव साई शंकरा 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 साई शंकरा सत्य 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 साई शंकरा समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.